అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత నేను మాట్లాడతాను. ఒకసారి వీడియో చూడండి. నడి ఎండలో 4 నెలల బాబు, ఒకసారి జూమ్ చేసుకోండి. ఇది నడి ఎండలో 4 నెలల బాబు ఉయ్యాలలో ఊగుతున్నాడు చెట్టు కింద. ఇది ఒక విషయం. ఇంకొక 6 నెలల బాబు, 6 నెలల పాప తల్లి అదే ప్లేస్లో నడి బజార్లో రోడ్ల మీద ఉన్నది. ఇక్కడ ఇగో బాబు చూడండి ఇక్కడ. ఆ తర్వాత ఇగో పిల్ల తల్లి. విచిత్రాది విషయం ఏంటంటే 7 గంటల తర్వాత వాళ్ళు పడుకుందామంటే దోమలతోటి ఆ చిన్న బాబు 4 నెలల బాబు దోమలు కుడితే ఒకసారి మీరు క్లియర్గా జూమ్ చేసుకుంటే ఆ దద్దులు కనబడతాయి. ఇక్కడ చూడండి, దద్దులు ఇట్లా. ఈ బాబుకు ముఖం మీద, కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర దద్దులు ఉన్నాయి. ఇవి ఇప్పుడే జస్ట్ మేము ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి విజువల్స్వి. సో ఇలా చాలా ఉన్నాయి. ఇది ఒకటి కాదు, 2 కాదు. ఎందుకంటే మీకు చిన్నవి మాత్రం ఒక 2 మాత్రం చూపించిన. ఇవి చూసిన తర్వాత కూడా మనిషి అన్నవాడు, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే కరగాల్సిందే. వీళ్ళను చూసైనా సరే పాలకులు మారాలి. నిజంగా ఎకరాల భూములు సరిపోవని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం పక్కన పెడితే హైదరాబాద్నే 100,000 ఎకరాలు దోచుకు తింటా ఉన్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట 40 అంతస్తులు 50 అంతస్తు కడుతూ ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అవి సరిపోవు అని చెప్పేసి ఈరోజు ఈ వెలుగు మట్లలో 800 పేద కుటుంబాలకు సంబంధించినటువంటి జీవితాలను రక్త పిశాచులాగా వాళ్ళ రక్తాన్ని తాగుతా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు. మేము ఆ రోజు ఈ ఇల్లులో కూలుస్తున్నారు అని చెప్పేసి హైదరాబాద్ బయలుదేరి ఇక్కడికి వస్తుంటే మార్గ మధ్యలో మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు దీనికి కారణమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో తుమ్మల, పొంగులేటి దీనికి కారణము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మినిస్టర్స్ కదా, వాళ్ళ బాధ్యతలు వహించాలి కదా. వాళ్ళకి తెలియకుండా ఇక్కడ జరగదు కదా. వాళ్ళకి క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్తో మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా పాషం యాదవ్ చెప్పడం జరిగింది కదా. సో ఇలాంటి చెప్పిన క్రమంలో మా మీద కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, సరే మా మీద 100 కుక్కలు మరుగుతాయి, మేము ఆ కుక్కల గురించి పట్టించుకోం. కానీ ఈరోజు ఈ చిన్న పిల్లలు చూసిరు కదా, చిన్న పిల్లల బాధలు మీకు కనబడతలేవా? వాళ్ళ 4 రోజుల నుంచి ఇంత ఎండాకాలంలో నడి ఎండలో తిండి లేక, తికాన్ లేక చిన్న పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే పరిస్థితి. ఇంకొక విషయం కూడా, అవతల ఎస్ఆర్ గార్డెన్స్ అని చెప్పేసి 120 ఎకరాలు, 150 ఎకరాలు. ఇంకొక విషయం ఏంటంటే విచిత్రాది విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి వాచ్ తీసుకోండి. అక్కడ వాచ్ ఉంటాయి కదా, ఒకసారి వాచ్ అని చెప్తారు. ఇక్కడ ఉంటాయి కదా. ఇగో తన కూతురు పెళ్లికి గిఫ్ట్ అని ఇచ్చాడు కదా, 50 రూపాయల వాచ్. ఇది కూతురు పెళ్లికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 250 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అక్షరాల. కూతురు పెళ్లి కోసం ఒక బ్రిడ్జ్ కట్టినట, బ్రిడ్జ్కే 40-50 కోట్ల రూపాయలు అనేట. సో ఇంత అంటే నీ కూతురు పెళ్లి కోసం ఒక బ్రిడ్జ్ కడితే 50 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని మన గతంలో విన్నాం. కూతురు పెళ్లి కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెప్పేసి విన్నాం. ఎక్కడెక్కడి నుంచో కిలోమీటర్ల మీద తిండి పెట్టినావు, పెద్ద ఫ్లైట్లు బుక్ చేసినావు, హోటల్ బుక్ చేసినావు. నీ దాన్ని ఏమంటారు, పందిరికైంది అట 1 కోటి రూపాయల ఖర్చు, ఫోటోగ్రాఫర్లకైనా 1 కోటి రూపాయల ఖర్చు. ఈ పేదవాళ్ళు పుస్తె తాళ్ళు, వాళ్ళ పుస్తెల తాళ్ళను తాకట్టు పెట్టి కూలీ పనులు చేసుకునేటువంటి రోజుకు 500-600 కూలీలతోటి, వాళ్ళకి వచ్చేటి కూలీ డబ్బులతోటి 100 రూపాయలు 200 రూపాయలు రోజు చిట్టీలు వేసుకొని దాచుకున్న డబ్బులతోటి చిన్న గూడు కట్టుకుంటే ఈరోజు కర్కశంగా, మానవత్వం లేకుండా ఈరోజు వాళ్ళ జీవితాలన్నింటి 800 కుటుంబాల జీవితాలు రోడ్డుపాలు చేశారు. నేను ఒక చిన్న 7 సంవత్సరాల 10 సంవత్సరాల బాబుతో మాట్లాడి 4వ తరగతి చదువుతున్నట. బాబు నీ పేరేం పేరు అని చెప్పేసి అంటే ఒక వినిత ఏదో పేరు చెప్పిండు. ఏంది పరిస్థితి అంటే, సార్ పొద్దున్న లేవంగానే మేము నిద్ర లేవంగానే మమ్మల్ని బయటికి తోసేసిర్రు, మా బుక్ లెక్కన అర్థమైతలేదు, మేము ఏం చదువుకోని అర్థమైతలేదు, 4వ తరగతి 5వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి, మా టీచర్లు కొడతారు కావచ్చు అని భయపడుతున్నాడు. నీ భవిష్యత్ ఏంద్ర బిడ్డ అని చెప్పేసి అడిగితే నేను ఆర్మీ జవాన్ అయి ఈ దేశాన్ని కాపాడుతా అన్నాడు. ఆర్మీ జవాన్ అయి ఈ దేశాన్ని కాపాడుతా, రేవంత్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇవ్వండి, నేను ఆర్మీ జవాన్ అయి దేశాన్ని కాపాడుతా అన్నాడు. నేను ఆ విజువల్ కూడా నేను చూపిస్తాను మీకు. ఎంత ప్రతి ఒక్కరిని కదిలించా కానీ ఆవేదన ఎంత దారుణంగా అంటే, చిన్న పిల్లలు కూడా ఎంత వాళ్ళు అంత మెచ్యూరిటీ ఉందని అనుకోలే. కానీ వాళ్ళు కూడా అంటే ఒక ఆవేదన నుంచి, అంటే వాళ్ళు ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఆవేశం వస్తూ ఉంది.
అలాంటి భావి భారతాన్ని మనం నిర్మించాల్సింది పోయి ఈరోజు వాళ్ళను ఎంత ఆవేదన గురి చేస్తా ఉన్నాం. ఇది పాలకులు తప్పు కదా, రేవంత్ రెడ్డి తప్పు కదా, తుమ్మల నాగేశ్వర తప్పు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు కదా. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారా? మీ బొంద మీద పోసుకుంటారా? చచ్చిన తర్వాత మీ బొంద మొత్తం బంగారంతో కట్టుకుంటారా? కేసీఆర్ అట్లా వేసి నాశనమైండు, మీరు కూడా అట్లా వేసి నాశనం అవుతారా? ఎంత దుర్మార్గం. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పడక ముందు వీళ్ళ జీవితాలు ఉన్నాయి, వీళ్ళ గూడులు ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ ఆఫీసు నిర్మాణం నుంచి మొదలు పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీసు ఆఖరి వరకు కూడా పెయింటింగ్ మొత్తం కూడా, పెయింటింగ్ వేసిన తర్వాత ఏదైతే చెత్త ఉంటుందో ఆ పెయింట్ కింద గచ్చుకే పెయింట్ ఉంటుందో ఆ పెయింట్ తుడిచింది కూడా ఈరోజు ఈ జీవితాలే, ఈ బతుకులే. ఇలాంటి బతుకులను ఇక్కడ కలెక్టర్స్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగినాయని చెప్పేసి ఎంత దుర్మార్గంగా వివరించి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఎవరి భూములు అండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అట 100 ఎకరాల భూములు ఉంటాయట, పువ్వాడ అజయ్కి 100 ఎకరాల భూములు ఉంటాయట, ఆ తుమ్మల నాగేశ్వరకు ఉంటాయట, ఆడవాడు ఇంకా మువ్వా విజయబాబు అట వానికి ఉంటాయట. మొత్తం వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకు ఈ చుట్టుపక్కల 60 ఎకరాల చుట్టుపక్కల భూములన్నీ కూడా వాళ్ళకి ఉంటాయట. ఈ 60 ఎకరాల భూమి పేదలకు ఉంటే ఆ భూముల రేట్లు పోతాయి. గతంలో కేసీఆర్ హయాంలో లక్షలు ఉండే, ఇప్పుడు 5 కోట్లు, 1 కోటిన్నర ఉండే, ఇప్పుడు 5 కోట్లు వలుకుతా ఉంది. భూమి రేటు విల్లాల రేట్లు తగ్గుతాయి, భూముల రేట్లు తగ్గుతాయి. సో మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ పేదవాళ్ళ జీవితాలను నాశనం చేశారు. అవన్నీ మన చొక్కంపూస భూములు అంటే ప్రభుత్వ భూములు, అటవీ భూములను కబ్జా చేశారు వీళ్ళందరూ కూడా. అవేం వీళ్ళ భూములు కావు, వీళ్ళ కష్టాతీతం కాదు అవి. ఎంత దుర్మార్గం అంటే కలెక్టర్ చెప్తున్నాడు, ఈరోజు నేను వచ్చేటప్పుడు విన్నాం కలెక్టర్ ఇంటర్వ్యూస్ ఉంటే 31 ఎకరాలు మాత్రమే భూదాన భూమి అన్నాడు. దాని విలువ ఎంత అంటే 250 కోట్లు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కదా. 250 కోట్ల భూమిని కాపాడినామని చెప్పేసి గల్లా ఎగరే చెప్తున్నాడు ఎవరు? కలెక్టర్. అదే ఈ పేదవాళ్ళ జీవితాలను రోడ్డున పాలే చేసినా కూడా చెప్తే బాగుండేదేమో. అది కూడా చెప్తే అయిపోవు కదా నీ నోటితోటి. నువ్వు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చని చెప్పేసి గతంలో నేను నిన్న ఇంటర్వ్యూలో, కానీ నిజంగా నీకు కూడా మానవత్వం లేదని అర్థమైపోయింది. నీకు కూడా ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే ఇది చేసిన అని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళు చెప్తా ఉన్నారు బాధితులు, ఆ కలెక్టర్ ఆఫీస్ కిటికీల నుంచి చూస్తూ మా ఇండ్లను కూల్చేసిండు కలెక్టర్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళంతా కూడా. 31 ఎకరాలు కాదు, ఇది 62 ఎకరాలు అని చెప్పేసి క్లియర్ గా పహానీలలో అన్ని డాక్యుమెంట్స్ లో కూడా ఉండడం జరిగింది. విచిత్రం ఏంటంటే భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి ఆయనే 2-3 సార్లు ఇక్కడికి విజిట్ చేసి అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి, రాజకీయ నాయకులు ఎట్లైనా మారుస్తారు మాటలు అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పిపోయినటువంటి భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ ఈరోజు ఇగో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్సే చాలా క్లియర్గా చూడండి. భూదాన బోర్డు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 2014 ఏప్రిల్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. లేఅవుట్ తో సహా ఇవ్వడం జరిగింది. లేఅవుట్ తో సహా ఇగో లేఅవుట్ చేసి ఇవ్వడం జరిగింది. 100 గజాల చొప్పున ప్లాట్ నెంబర్ తో సహా పేర్లతో సహా ఇచ్చిరు. ఇలాంటి భూమిని ఈ పట్టా భూములను రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వకుండా చాలా వీళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూల్చేయడం స్టార్ట్ చేసిరు. అప్పుడు ప్రజలు తిరగబడితే వెనకడుగు వేసిరు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎవరున్నారు? 2023 7వ నెల కూల్చివేసిన సమయంలో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నాడు, పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ లో ఉన్నాడు, మువ్వా విజయ్ బాబు బీఆర్ఎస్ లో ఉన్నాడు. వీళ్ళంతా ఎవరైతే ఈ కబ్జాదారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కి వస్తాడు, మువ్వా విజయ్ బాబు కాంగ్రెస్ కి వస్తాడు. మిగతా ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో కమ్మ సామాజిక వర్గాలంతా కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి కూల్చివేతలను గత సంవత్సర కాలంగా వీళ్లకు కరెంట్ ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, రోడ్లు వేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వీళ్ళకు పాములతోటి తేళ్లతోటి కొన్నిసార్లు చనిపోయే సందర్భాలు ఉన్నాయట. అలాంటి పరిస్థితుల్లో సంవత్సర కాలం నుంచి వీళ్ళని వేధింపులకు గురి చేస్తూ చివరికి 2-3 సార్ల వందలాది పోలీసులతో ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. చివరగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అవుతుంది, మళ్ళీ ప్రభుత్వం మీద ప్రెజర్ అవుతుంది అని చెప్పేసి అకారణంగా అర్ధాంతరంగా పొద్దున వచ్చేసి కూల్చివేసినటువంటి ఘటన ఎంత దుర్మార్గం. కనీసం టైం కూడా ఇవ్వలేదు. చాలా మంది పేదల ఇళ్లలో వాళ్ళ సగం బట్టలు సగం సర్టిఫికేట్లు కూడా ఉన్నాయట. ఇంకా చాలా మా సర్టిఫికేట్ కూడా అక్కడ ఉన్నాయి, సర్టిఫికేట్ కూడా తీసుకొని ఇవ్వలేదు పోలీసులు అని చెప్పేసి దుర్మార్గంగా చెప్తా ఉన్నారు. పాపం చాలా దయనీయంగా చెప్తా ఉన్నారు. సో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాపాలన అంటూ పేద ప్రజలను రోడ్న పాలు చేసేటువంటి పాలన చేస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా నుంచి మొదలు పెట్టుకుంటే ఖమ్మంలో వెలుగుమట్ల వరకు కూడా ఈరోజు మొత్తం తెలంగాణ అంతటా కూడా ఎక్కడైతే పేద ప్రజలు తమ గూడు కోసం ఉండడానికి, తమ కుటుంబాన్ని వెలదీసుకోవడానికి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారో వాళ్ళను కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే మేము అడిగినాం, వాసవి చెరువులో ఇల్లు కట్టిడు ఏం చేసినావు? అనురాగ్ యూనివర్సిటీ
ప్రభుత్వ భూమిలో కబ్జాలు కట్టేసి ఈ రోజు యూనివర్సిటీ కట్టండి, ఏం చేసినావు? తూములను మొత్తం కూడా కూల్చేసి అక్కడ బ్రిడ్జ్లు కట్టేసి ఏం చేసినా అడుగుతున్నాం. ఈ రోజు ఓవైసీ సంబంధించిన కాలేజీలు చెరువులో ఉన్నాయి, ఏం చేసినా అడుగుతున్నాం. మొన్నటికి మొన్న మేము శ్రీ ఆదిత్య వ్యాంటేజ్కి వెళ్ళినాం భారీ నిర్మాణాలకు, అక్కడ కూడా మూసిలో కదులుతున్నాం, ఏం చేసినా అడుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది నిర్మాణాలు కార్పొరేట్ల శక్తులు ఏవైతున్నాయో వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు రేవంత్ రెడ్డి బందీ అయిపోయిండు. వాళ్ళు ఇచ్చేటువంటి కోట్ల రూపాయలకు బందీ అయిపోయి వాళ్ళకేమో రాచబాట వేస్తున్నారు. పేదవాళ్ళనేమో రాక్షసులాగా పేదవాళ్ళపై పడి వాళ్ళ జీవితంలాగా చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడ కూడా ఇప్పటివరకు చూడలేదు మనం. పేదవాళ్ళను అసలు రోజుకు 500-600 కూలి వేసుకుని వాళ్ళ బతుకులను ఈ రోజు చీకట్లు వేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మారాలి. మారకపోతే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కు ఏ గతి అయితే పడుతుందో నీకు కూడా ఆ గతి పట్టక తప్పదు అని చెప్పేసి కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం.